మన పురాణములు. ఏదన్నా బాధనో కష్టాన్నో ఎవరికన్నా చెప్పుకునేటప్పుడు ధైర్యాన్ని ఇచ్చేవారు, మనలో ధైర్యాన్ని నింపేవాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. అలాంటి వారు దొరికితే అస్సలు వదులుకోకండి. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. ఈ మాట కూడా పెద్దలు చెప్పింది. ఇదిగో ఈ మందులు సక్రమంగా వాడు, వారం రోజుల్లో మామూలుగా అన్ని పనులు చేసేసుకుంటావు నువ్వు అని చెప్పి ఒక డాక్టర్ గారు చెప్పారనుకోండి, ఆ రోగి, ఆ మాటలు విన్న రోగి ఎంత సంతోషించేస్తారు. ఒక టీచర్, మీరు కష్టపడి సంవత్సరం అంతా చదివారు, పరీక్షలు బాగా రాస్తారు అనగానే ఆ తరగతి గదిలో చప్పట్లు మారుమ్రోగిపోతాయి. అత్తామామలు నిన్ను కన్న బిడ్డల్లా చూసుకుంటారమ్మా, ఈ మాట వారం తర్వాత నువ్వే అంటావు అని చెప్పి తల్లి ఊరడించి కొత్త కాపురానికి వెళ్ళేటప్పుడు పంపించిందనుకోండి, కుమార్తె బెంగ చాలా వరకు తగ్గిపోతుంది. నాన్న, నీకు 2 బిడ్డలు ఉన్నాం, నీ వృద్ధాప్యంలో నీకు గాని అమ్మకు గాని మేము ఏ లోటు రానివ్వం అని చెప్పి ఒక హామీ ఇస్తే ఆ తల్లిదండ్రుల్లో ఎంత ఆనందాన్ని నింపిన వాళ్ళు అవుతారు. ఇవి ధైర్యానికి సంబంధించిన మాటలు. ప్రతిరోజు మనం ఏదో ఒక సందర్భంలో వీటికి సంబంధించినటువంటి వ్యక్తులను, మన కుటుంబంలోనో స్నేహితుల్లోనో ఎక్కడో ఒక చోటు ఇటువంటి సందర్భాల్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ఒక్క ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఆప్తవాక్యం ఊరటనిస్తుంది, వ్యక్తిలో ఆశ నింపుతుంది, చేసేటువంటి పనికి ఒక మంచి ప్రేరణగా నిలుస్తుంది. అందుకే అంటారు ధైర్యం సర్వత్ర సాధకం అని చెప్పి. ఉదాహరణకి పరమాత్మ గీతాబోధన చేస్తే ఆ ధైర్య వచనాల వల్ల సవ్యసాచి సమరోన్ముఖుడైపోయాడు, విజయాన్ని సాధించగలిగాడు. అందుకు ఉదాహరణగా రామాయణ యుద్ధకాండలో ఉన్నటువంటి ఒక విలక్షణమైనటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకోవచ్చు. రావణాసురుడితో భీకర సమరంలో అలసిపోయినటువంటి రాముడు చింతానిమగ్నుడై ఉండిపోయారట. అప్పుడు అగస్త్య మహర్షి సమీపించారట. రామ, మహాబాహు అని చెప్పి సంబోధించి వారిలో ధైర్యాన్ని నింపేలాగా జయకరం చింతాశోకనాశం పరమ మంగళప్రదమైనటువంటి ఆదిత్య హృదయాన్ని జపించారట. రావణుణ్ణి సంహరించమని చెప్పి ఉపదేశించారట. రాముడు అది పాటించి రావణుణ్ణి వధించి మరి విజయాన్ని అందుకోవడం జరిగింది. అది అంటే ఒక్క ధైర్యాన్ని నింపేటువంటి ఒక్క మాట. మనం భగవద్గీతను చూసుకుంటే గనక కురుక్షేత్ర భూమిలో అర్జునుడు ఎదురుగా ఉన్నప్పుడు దాయాదులు, ఆచార్యులు బంధుగణాన్ని చూసి శోకతప్తుడైపోయినప్పుడు, గాంధీవం జారిపోతున్నప్పుడు, నిలబడలేకున్నప్పుడు, స్వజనాన్ని ఎలా చంపగలను అని చెప్పి బాధలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు చెప్పినటువంటి గీతా బోధన వారి జీవితాల్ని మార్చేసింది, వారికి విజయాన్ని అందించింది. కాబట్టి మనం ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎంత శోకంలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, ఎటువంటి వారితో ఉన్నా, మన ఎదురుగా ఎవరున్నా మనలో ధైర్యం ఉంటే విజయం మనది. ఎదుటివారికి ఆ ధైర్యాన్ని ఇవ్వగలిగేటువంటి శక్తి ఉంటే ఇక సంతోషం కూడా మనది. అటువంటి సంతోషకరమైనటువంటి ధైర్యంతో కూడినటువంటి జీవితాన్ని అందరూ పొందుకోవాలని, అందరూ ఆనందంగా ఉండాలని అందరం కోరుకుందాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కాంక్షిద్దాం. రేడియో సిటీ పాడ్కాస్ట్.